నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, గుజరాతీ వ్యాపారి రాజేష్ మెహతాకు సంబంధించిన రాజేష్ ఎక్స్పోర్ట్స్ అయితే 15 లక్షల కోట్ల సబ్సిడరీ ఆదాయాన్ని చూపించింది. ఫ్రాడ్ అంటే ఒక ఫ్రాడ్యులెంట్ యాక్ట్ కింద దాన్ని సెబీ గుర్తించి వారి మీద నిషేధం పెట్టింది. అవును, ప్రస్తుతానికి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆ రాజేష్ మెహతాకి సంబంధించిన ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది. ఆయన గతంలో ఒక 20-30 ఏళ్ల క్రితం నాటి ఫోటో మోడీ గారితో ఆ జ్యువెలర్స్ ఆ షాప్ ఎదుర వారిద్దరు పక్కన నించొని ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఏంటి, మోడీ ప్రభుత్వం అండ ఉందంటారా అతనికి ఫ్రాడ్ చేయడానికి? ఏమంటారు? అంటే ఇప్పుడు ఇతను కూడా గుజరాత్కి చెందిన వ్యక్తే కదా. గుజరాత్కి చెందిన ఒక జ్యువెలరీ బిజినెస్ నుంచి రకరకాల ఎక్స్పోర్ట్స్ ఇతర వ్యాపారాల్లోకి విస్తరించారు వాళ్ళు. జ్యువెలరీతో పాటు వాళ్ళు రత్నాలు, వజ్రాలు ఇలాంటివి కూడా ట్రేడ్ చేస్తున్నారు. దాంతో పాటు వాళ్ళకి అనుబంధ సంస్థలు చాలా ఉన్నాయి. ఆ కంపెనీల ఆదాయాన్ని తన కంపెనీ ఆదాయంగా చూపిస్తూ అలా ఆయన ఒక చిన్న మ్యానిపులేషన్ చేశాడు అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఇవి కూడా అకౌంట్స్ చూపిస్తారు వాళ్ళు ఆడిటింగ్లో. చూపించినప్పుడు అక్కడ వచ్చిన ఫిగర్స్కి ఇక్కడ ఆయన ప్రొజెక్ట్ చేసినటువంటి ఫిగర్స్కి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసాలు ఉండటం వలన ఈయనేదో పెంచి చూపిస్తున్నాడు అన్వాంటెడ్గా అని. అంటే వీళ్ళకి ఎటువంటి ప్రమేయం లేకుండా ఆయన వాటిని పెంచుతున్నాడు ఆదాయాలని. ఆ పెంచి చూపించటం అనేది ఆయన ఇంటెన్షనల్గా చేస్తున్నాడు, షేర్ వాల్యూ పెంచుకోవటానికి అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఒక ఆర్గ్యుమెంట్. ఆ ఆర్గ్యుమెంట్ ఎస్టాబ్లిష్ అయిన సందర్భంగా సెబీ ఈయన మీద ఇప్పుడు దృష్టి పెట్టింది. ఇలాంటి సంస్థలు ఇదొకటేగా చాలా జరుగుతాయి రోజు. అంటే జనరల్గా షేర్ వాల్యూ పెంచుకోవటానికి ఇది చాలా లాభదాయకమైనటువంటి సంస్థ అనేటువంటి ఒక ప్రొజెక్షన్ ఇవ్వాలి మార్కెట్కి. ఆ ప్రొజెక్షన్ ఇవ్వటం ద్వారా షేర్ వాల్యూని పెంచుతారు. అంటే అది ఒక రకంగా కృత్రిమంగా పెంచినట్టుగానే భావించాలి. అంటే ఉన్నది లేని పద్ధతిలో ఇప్పుడు హర్షద్ మెహతా గారు చేసినటువంటి పద్ధతి మనకు తెలుసు. ఆయన ఏం చేసేవాడంటే డౌన్ఫాల్లో ఉన్న షేర్లు అన్ని చోట్ల ఒకేసారి కొనిపించేవాడు. ఆయన ఏజెంట్లను పెట్టి కొనిపించేసరికి ఒక్కసారి అదేదో విపరీతంగా మూమెంట్ కనిపిస్తోంది అని చెప్పి ఎగబడేవాళ్ళు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్. ఎగబడి వీళ్ళు కొనటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దీని క్రేజ్ పెరిగిపోయేది, రేటు పెరిగిపోయేది, బ్లాక్ నడిచేది. ఈ హడావిడి క్రియేట్ అయిన తర్వాత నెమ్మదిగా వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ ఆ రేట్లో రిలీజ్ చేసేవాళ్ళు. ఇది అన్ని చోట్ల జరిగేది, ప్రతి చోట ఎగబడి కొనేవాళ్ళు జనాలు. అలా నడుస్తూ ఉండగా ఈ కంపెనీ ప్రాస్పెక్ట్స్ కూడా పెరుగుతాయి. పెరిగిన దానిలో వాడికి కొంత మార్జిన్ అడిగేవాళ్ళు వీళ్ళు. మేము ఇలా ట్రేడ్ చేయటం వల్ల కదా నీకు పెరిగింది, ఆ పెరిగిన దానిలో మా పర్సంటేజ్ ఏమిటి అని అక్కడి నుంచి తీసుకునేవాళ్ళు. ఈ లోపు వీళ్ళ దగ్గర ఉన్న షేర్లన్నీ మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అది యథాస్థితికి వచ్చేది. ఈ ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళందరూ నష్టపోయేవాళ్ళు. ఈ నష్టపోయిన వాళ్ళు రకరకాలుగా దెబ్బతిని స్టాక్ మార్కెట్ల మీద నుంచి కిందకి దూకి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి చరిత్రలో. కనుక ఇదొక జూదం. ఈ జూదంలో ప్రొజెక్షన్ అనేది చాలా కీలకం. అలా వీరు ఒక నేరేటివ్ని కల్పించారు మార్కెట్కి. కల్పించడం, ఇన్ని అనుబంధ సంస్థలు ఉన్నాయి, ఇన్ని వ్యాపారాల్లోకి విస్తరించి ఉన్నాం, ప్రతి వ్యాపారము లాభదాయకంగా నడుస్తుంది, ఇంత మాకు రిటర్న్స్ వస్తున్నాయి, ఇంత సాలిడ్గా ఉంది కంపెనీ, ఇంత నికర ఆదాయంతో ఉంది అనేది చెప్పడం ద్వారా సత్యం రామలింగరాజు గారు చేసింది కూడా అదే కదా. ఆయన ఒక సంస్థని కాపాడబోయి మిగిలిన సంస్థలందరినీ ఇరికించి టోటల్గా ఆయనే జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కల్పించుకున్నాడు ఆయన. దానిలో చాలా మంది రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది స్పష్టంగానే. వాళ్ళ పేర్లు ఏవి బయటకు రాకుండా ఉండడం కోసం ఆయన కాసేపు త్యాగరాజు అవతారం ఎత్తి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఇలాంటి వ్యవహారాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా పొలిటికల్ లింక్స్ ఉంటాయి. వాళ్ళు మేనేజ్ చేసేటువంటి కేపబిలిటీ ఉన్నప్పుడే వాళ్ళు ఏదో ఒక క్రైమ్ చేయడానికి మొదలు పెడతారు.
పర్టికులర్గా స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ప్రతి కంపెనీకి ఉండేటువంటి హోప్ అదే. మనం మార్కెట్ బయట పెట్టుబడులు సంపాదించడం వేరు, ఓకే, ఇండివిజువల్స్ దగ్గర నుంచి పెట్టుబడులు సమీకరించడం అనేది ఒక గొడవ. అలా కాకుండా తెలియని వ్యక్తులతో పెట్టుబడులు పెట్టించటం స్టాక్ మార్కెట్లో వీళ్ళు చేసేది. వీడు ఎవరో తెలియదు, ముఖం తెలియదు, ముక్కు తెలియదు, పరిచయం ఉండదు, ఎవరో ఒక బ్రోకర్ చెప్తాడు. ఓకే, ఆయన అంటే ఒక బ్రోకర్ ఎవడో చెప్తాడు, ఇది ప్రాస్పెక్ట్స్లో ఉందండి ఈ కంపెనీ అని, దీని మీద పెట్టొచ్చు మీరు అని చెప్తాడు. ఒక అనలిస్ట్ ఎవడో టీవీ డిబేట్లో కూర్చుని చెప్తాడు. చెప్పగానే దీని ఇంపాక్ట్ అది ఎక్కడో పేపర్లో వస్తుంది, ఈ కంపెనీ షేర్ భలే నడుస్తుంది అని. వెంటనే దానికి కనెక్ట్ అయ్యే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. వాడు వెంటనే ఎవరో బ్రోకర్ని అప్రోచ్ అయ్యి ఇలా విన్నాను నిజమేనా, నిజమే అది బాగానే ట్రేడ్ నడుస్తోంది అనగానే నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో అది కొనేసాయని చెప్పి ఒక ఫోన్ కాల్ చేసి పడుకుంటాడు. రాత్రికి ఇంకేదో జరుగుతుంది. ఇప్పుడు పొద్దున్నే 5 కోట్లు పెట్టేసాయని చెప్పిన వాడు రాత్రికి 5 కోట్లు కట్టాల్సి రావచ్చు ఎదురు. ఇలాంటి గందరగోళాలు చాలా జరుగుతాయి స్టాక్ మార్కెట్లో. అందుకని ఈ మాయాజాలంలోకి వెళ్ళినప్పుడు తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఒక పొలిటికల్ షీల్డ్ను వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి పొలిటికల్ షీల్డింగ్ ప్రోగ్రాంలో భాగంగా చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు. బహుశా నాకు తెలిసి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ టైంలో గుజరాత్లో నడుస్తున్నాడు. ఆయన గుజరాత్లో ఒక ఇమేజ్తో నడుస్తున్నాడు. ఆయన రైజింగ్ స్టార్ అప్పుడు. ఆ రైజింగ్ స్టార్ ఇమేజ్లో ఉన్నాడు. అప్పటికి ఇంకా వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు లేదు, కేవలం జ్యువెలరీ వ్యాపారంగానే ఉన్నట్టుంది అంతవరకే. అయితే విస్తరణ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ ఉత్తరాదిలోనూ విస్తరించి ఉన్నారు, దక్షిణాదిలోకి కూడా విస్తరించి ఉన్నారు. అంటే ఇప్పుడు టోటల్గా భారతదేశంలో బంగారు వ్యాపారం అనేది గుజరాతీ వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. గుజరాతీ బనియాలు, రాజస్థానీ మార్వాడీలు తప్ప ఇంకా ఎక్కడ ఏ ఇతర కమ్యూనిటీలు చేయటం లేదు బంగారు వ్యాపారం. ఇన్ టోటల్ వాళ్ళ కంట్రోల్లో నడుస్తుంది. మిగిలిన ప్రపంచం అంతా వాళ్ళ దగ్గర గుమాస్తాలుగా బతుకుతున్నారు. అందుకని వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మ్యానిపులేషన్ జరుగుతుంది. ఏదో పద్ధతిలో ఒక ప్రొజెక్షన్ చూపిస్తారు వాళ్ళు. ఆ ప్రొజెక్షన్ మీద బిజినెస్, ఏదైనా నెరేటివ్ మీద ఆధారపడి వ్యాపారం చేయటమే వాళ్ళ లక్షణం. ఆ ప్రకారమే ఆయన చేశాడు. ఆయనకి లింక్స్ లేవు అని అనడం తప్పు. ఆ ఫోటోను కూడా చాలా మంది యంత్రాల్లో వేసి వెరిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా భారీగానే జరిగింది. అది ఫేక్ ఫోటోనా కాదా అని. లేదు, అది నిజమైన ఫోటో అని ఈ ఫోటో వెరిఫికేషన్ కోసం ఉన్నటువంటి యాప్స్ అన్ని కూడా ముక్తకంఠంతో ఇది నిజమైన ఫోటోనే అని నిర్ధారించాయి. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా చెప్పుకుంటాడు, ఏదో ఆ రోజుల్లో షాప్ ఓపెనింగ్కి పిలిస్తే వెళ్ళాను, ఆ తర్వాత అదేం జరిగితే నాకేం సంబంధం, నన్ను ఎలా అంటగడతారు ఆ ఫోటో పట్టుకుని అంటాడు ఆయన. నిజానికి ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీస్ ఇలాంటి గొడవల్లో ఇరుక్కున్న వాళ్ళని చూసాం మనం. పెద్ద పెద్ద హీరోలని, అంటే వాళ్ళు ఏదో ఒక బ్రాండ్ని ఎండార్స్ చేస్తారు, అయిపోతుంది అక్కడతో వాళ్ళ పేమెంట్ వెళ్ళిపోతుంది, ఒక యాడ్లో యాక్ట్ చేసి వెళ్ళిపోతారు. లేదు, ఆఫీస్ ఇనాగరేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్లో పాల్గొని వెళ్ళిపోతారు వాళ్ళు డబ్బులు తీసుకుని. ఏదో జనాలు వస్తారని చెప్పి మిమ్మల్ని పెడుతున్నామండి అంటారు. ఓకే అంటారు వీళ్ళు ఏదో ఒక కాల్ షీట్ డబ్బులు చెప్తారు, వాళ్ళు ఇస్తారు, అయిపోతుంది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే, బలానా ఆయన చెప్పాడు, లేకపోతే బలానా ఆయన ఆ రోజు ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చాడు, ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్తో మేము డబ్బులు పెట్టామంటారు. అప్పుడు వీళ్ళు ఇరుక్కుంటారు అనివార్యంగా. అప్పుడు వీళ్ళని పిలుస్తారు, అయ్యా మీకు ఏమన్నా లింకులు ఉన్నాయా, దీంతో బిజినెస్ లింకులు ఉన్నాయా అని వెరిఫికేషన్ మొదలవుతుంది. అలా ప్రోబ్ జోన్లోకి వెళ్ళిన తెలుగు సెలబ్రిటీస్ని చాలా మందిని చూసాం మనం. అలా ఈయన కూడా ప్రోబ్ జోన్లోకి ఎంటర్ అయ్యాడు ఈ ఫోటో ద్వారా. కాకపోతే ప్రధాని, పైగా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి ఆయన ఏదో 4 మాటలు చెప్పి నెమ్మదిగా తప్పుకుంటాడు. దీని ఇమేజ్ అంటే గుజరాతీ వ్యాపారము, గుజరాతీ దౌర్జన్యం, గుజరాతీ వ్యాపార దౌర్జన్యం, ప్రతి ఏరియాలోనూ వాళ్ళు చేస్తున్న మ్యానిపులేషన్ పాలిటిక్స్, దాని తాలూకా ఫలితాలు ఎవరు అనుభవిస్తున్నారు? ఇప్పుడు ఆ స్టాక్స్ కొన్న వాళ్ళు ఎవరో ఉంటారు,
వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇది గనక లాక్ అయిపోయి కూలిపోతే, దాని ధర కూలిపోతే, రేపు పొద్దున వాళ్ళు వదిలేస్తే ఇది కూలిపోతుంది. అది హోల్డ్ అయి ఉన్నప్పుడు కూడా ఆ స్టాక్స్ ఏం చేసుకోవాలో అర్థం కాదు ఎవరికి. ఏదో ఉంటుంది అంతే. అదేదో ప్రొడ్యూసర్లు ఇచ్చిన చాలా చెక్కులు నా దగ్గర అలా పడున్నాయని పాత ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు. అలా అయిపోతాయి ఇవి కూడా, చల్లని చెక్కులుగా మారతాయి ఈ సర్టిఫికెట్లు. ఏం చేయాలో అర్థం కాదు, వాటిని చూస్తే ఏడుపు వస్తుంది, ఇంట్లో ఉంచుకోబుద్ధి కాదు, బయట పారే బుద్ధి కాదు. ఇలా లాభం లేదని జీవితానికి రిజైన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. దానికి ఎవరు జవాబుదారీ అంటే స్ట్రైట్ అవే ఈ ఫోటోలో చూస్తే ఆయనే జవాబుదారీ. అంటే ఎదుగుదలలో ఆయన ఆశీర్వాదం ఉంది వాళ్ళకి. అక్కడి నుంచి వాళ్ళు ఈ లింకుల్లో నుంచి ఎదిగారు. అందుకని పొలిటికల్ నక్సెస్ అనేది చాలా అవసరం వాళ్ళకి. అవసరము, వాళ్ళు వాడతారు. పైగా అందుకని ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్ధతిని రివర్స్లో చెప్తే, ఆయన నేతి కల్తీ వ్యవహారంలో చెప్పిన కథని మీరు మైనారిటీలకు అధికారం ఇస్తే వాళ్ళు హిందూ మతాన్ని చంపేసే ప్రయత్నమే చేస్తారు, అదే ఆలోచిస్తారు అన్నట్టుగా గుజరాతీ వాళ్ళకి మీరు కీలకమైన పదవులు ఇస్తే దేశాన్ని ఎలా దోచుకోవాలనే స్కెచ్ వేస్తారు. లేదు, దేశాన్ని దోచేసేటువంటి వాళ్ళని వీళ్ళే ఇంప్లాంట్ చేసి నడిపిస్తారు కూడా అనే నేరేటివ్లోకి ఎందుకు తీసుకోరు? మరి దాన్ని అంగీకరించిన వాళ్ళు దీన్ని అంగీకరించాలిగా. అందుకని చాలా సందర్భాల్లో ఒక ప్రాంతపు దౌర్జన్యం కింద మిగిలిన దేశం అంతా నడుస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు ఒక దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ప్రాంతీయవాదము ఉగ్రవాదంగా మార్పు చెందటానికి పెద్దగా టైం తీసుకోదు అన్నాడే. చాలా తీవ్రమైన స్టేట్మెంట్ అది. ఇప్పుడు ప్రాంతీయ ఉద్యమాలు రైజ్ అవటానికి ఇలాంటివే కారణం.